హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హరిద్వార్. నేను మీ హైదరాబాద్ బుల్ రైడర్ పూర్ణచంద్ర గంజీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు తెలుసు మీరు బాగుంటారని. వెనక బోర్డు చూసిరు కదా, హరిద్వార్. నేనైతే ప్రజెంట్ హరిద్వార్కి వచ్చిన. ఎందుకు వచ్చినా అనుకుంటున్నారా? మామూలుగా చలికాలంలో మన సౌత్ ఇండియాలో అయితే నార్మల్గా ఫుల్ చలి పెడుతుంది. అదే నార్త్ ఇండియాలో అయితే మంచు కూడా కురుస్తుంది. ఆ మంచులో ఎంజాయ్ చేస్తే ఉంటుంది మాస్టారు, మామూలుగా మజా ఉండదు. నార్త్ ఇండియాకు వచ్చి మంచులో తిరగాలని అయితే నాకు ఎప్పటి నుంచో మస్తు కోరిక ఉంది. నాకు తెలుసు చాలామందికి మంచులో ఆడుకోవాలని అయితే మస్తు కోరిక ఉంటుంది. కానీ మంచు అంటే ఇంకా ఓన్లీ జమ్మూ కాశ్మీర్ అనుకుంటారు. అలా ఏం కాదు, ఉత్తరాఖండ్, హిమాచల్లో కూడా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. నేనైతే ఏం ప్లాన్ చేసిన అంటే నార్త్ ఇండియాకు వచ్చి ఈ చలికాలంలో మంచులో తిరుగుదామని అయితే ప్లాన్ చేసిన. ఇక్కడ కొన్ని ట్రెక్కింగ్స్ ఉంటాయి. కేదార్కాంత ట్రెక్ అని, కౌరీ పాస్ ట్రెక్ అని, బ్రహ్మతాల్ ట్రెక్ అని, అట్లా ఉత్తరాఖండ్లో ఒక 5-6 ట్రెక్కులు ఫేమస్ ట్రెక్స్ అనమాట. వింటర్లో డిసెంబర్ నుంచి స్నో పడుతుంది. మొత్తం నేల ఏం కనబడదు, మొత్తం స్నో ఉంటుంది అనమాట. ఆ స్నోలో మనము ఒక హై పాయింట్ కానీ వెళ్తాము. ఆ హై పాయింట్కి వెళ్ళి సమ్మిట్ అని చేస్తారనమాట. అట్లా ప్రతి ట్రెక్ వచ్చేసి ఒక 4-5 డేస్ ప్యాకేజ్ లాగా ఉంటుంది. అలాంటి ప్లేస్కి ఒకదానికి వెళ్తున్నా నేను. మనం ఇప్పుడు వెళ్ళేది మాత్రం కౌరీ పాస్ ట్రెక్ వచ్చేసి 6 రోజులు 5 నైట్లు అనమాట. ఇక్కడ నుంచి జోషిమఠ్ అంటే బద్రీనాథ్ వెళ్ళే రూట్కి వెళ్ళాలి. బద్రీనాథ్ వెళ్ళే రూట్లో జోషిమఠ్ అని ఒక సిటీ వస్తుంది. జోషిమఠ్ నుంచి మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు జోషిమఠ్కి అయితే వెళ్తాము. రేపటి నుంచి కంప్లీటెడ్ ట్రెక్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. నేను వెళ్ళి ఆ వీడియో మీకు చూపించి మిమ్మల్ని కూడా మోటివేట్ చేసి నెక్స్ట్ మీరు కూడా నాతో రావడానికి మళ్ళీ ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో నేనైతే ఇక్కడ ఒక ప్యాకేజ్ మాట్లాడుకున్నాను అనమాట. నాతో పాటు నా స్కూల్ ఫ్రెండ్స్ కూడా వస్తూ ఉన్నారు. ప్లస్ ఒక 9 మెంబర్స్ బ్యాచ్ అయితే వెళ్తూ ఉన్నాము అందరం కలిసి. సో అందరం అయితే ఫుల్ ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాము. మీరు వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసి ఫుల్ ఎంజాయ్ చేయండి. నాతో పాటు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్నో ట్రెక్కి రావడానికి రెడీగా అండి. ఓకే. హరిద్వార్ రైల్వే స్టేషన్ ముందున్న అద్భుత దృశ్యాన్ని చూపిస్తున్నా చూడండి. సాక్షాత్ ఆ పరమేశ్వరుని చూస్తున్నట్టే ఉంది కదా, అంత అద్భుతంగా ఉంది ఈ విగ్రహం అయితే. ఎవరు తయారు చేసారో మహానుభావుడు, చాలా సూపర్. నేను ఈ విగ్రహాన్ని చూసినంతసేపు అయితే నాకు గూస్ బంప్స్ అయితే ఆగలేదు. మీరు కూడా హరిద్వార్కి చాలా మంది వచ్చి ఉంటారు కదా, వచ్చిన వాళ్ళు ఈ విగ్రహాన్ని ఎవరైనా దర్శనం చేసుకున్న వాళ్ళైతే వెంటనే మన కామెంట్ సెక్షన్లో హర్ హర్ మహాదేవ్ అని కామెంట్ చేయండి. లేని వాళ్ళైతే దర్శనం చేసుకోండి. ఇక హరిద్వార్లో గంగా నది అయితే ఉంటుంది. హరిద్వార్కి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ అయితే గంగా స్నానం చేసుకోవాలి. నేను ఎప్పుడు హరిద్వార్కి వచ్చినా కూడా ఫస్ట్ అయితే గంగా స్నానం చేస్తాను. మీరు కూడా గంగా స్నానం చేసుకోరి మర్చిపోకుండా. జై బోలే గంగమ్మయ్యకి జై. ఇక హరిద్వార్లో గంగా స్నానం చేసుకొని బయలుదేరినాక ఒక 100 కిలోమీటర్ల తర్వాత ముందరికి వస్తే ఇక ఇక్కడ మీకు కనబడుతున్న మహా అద్భుతమైన ప్లేస్కి అయితే వస్తాము. ఈ అద్భుతమైన ప్లేస్ని దేవప్రయాగ అంటారు. ఈ దేవప్రయాగ అంటే ఏంటి, ఒక సంగమం అనమాట, 2 నదుల సంగమం. ఆ ఎదురుగా కనబడుతుంది కదా, అక్కడ నుంచి వచ్చే నది పేరేమో అలకనంద నది, బద్రీనాథ్ నుంచి వస్తుంది. ఈ ఎడమ సైడ్ నుంచి కొంచెం ఫోర్స్గా వస్తున్నాయి కదా నీళ్లు, ఈ నది పేరు భగీరథి, గంగోత్రి నుంచి వస్తుంది అనమాట. ఈ సంగమాన్నే దేవప్రయాగ అంటారు. ఇక్కడ నుంచి ముందరికి పోయే నీళ్ళని మాత్రం గంగా నది అంటారు. అంటే గంగా ఇక అసలు స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ దారిలో ఎవరు వచ్చినా కూడా మిస్ కాకుండా చూడండి. నేను చెప్పినా కదా మనం బద్రీనాథ్ రూట్లో పోతామని. ఇది మనకు కనబడేది బద్రీనాథ్ రోడ్ అనమాట. టోటల్ 4 ధామ్ రూట్లో ఈ ఒక్క రోడ్ మాత్రం బాగా వైడ్ ఉంటుంది. ఆ కొండల్ని తొలిచి బాగా రోడ్ని అయితే వైడ్ చేస్తున్నారు. కానీ వర్షాకాలంలో మాత్రం ల్యాండ్ స్లైడ్ అయిపోయి రోడ్ అంతా జామ్ అయిపోయి ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. చలో, ఇక్కడ చాలా మంచి సీన్స్ అయితే వస్తూ ఉన్నాయి. మంచి వ్యూ అయితే కనబడుతూ ఉంది. మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి. హరిద్వార్ నుంచి బయలుదేరి జోషిమఠ్ వరకు అయితే రావాలి. కౌరీ పాస్ ట్రెక్ చేయాలంటే జోషిమఠ్ వచ్చేసి బద్రీనాథ్ రూట్లో ఉంటుంది. జోషిమఠ్కి 250 కిలోమీటర్లు అనమాట. బయలుదేరి అయితే వచ్చేసినాము. మధ్యలో వ్యూస్ అంతా చూసినారు కదా ఎట్లుందో, రోడ్డు కానీ పక్కన నది కానీ. తర్వాత మన దేవప్రయాగ్ అంటే గంగా ఫార్మేషన్, మీ ఆల్రెడీ వీడియోలో చూసిరు కదా. సో అలాగా వస్తూ చీకటి అయితే అయిపోయింది. చీకటి అయిపోయాక ఆల్మోస్ట్ చమోలి అని ఒక డిస్టిక్ అనమాట. చమోలి దగ్గరికి వచ్చేసి చమోలిలో నైట్ రూమ్ స్టే చేసినాము. మన వెనక కనబడుతుంది కదా హోటల్, ఇదే. పొద్దున్న లేచేసరికి 5 degrees అయితే ఉంది. మస్తు చలి పెడతా ఉంది. పొద్దున్న లేచేసరికి ఎండ అయితే ఇప్పుడే వచ్చింది. మన కౌరీ పాస్కి మనతో పాటు పవన్, సురేష్, ఇగో మా సూరిబాబు గారు, తర్వాత శశి, భూపాల్, రవీంద్ర, తర్వాత సోమనాథ్,
మళ్ళీ మా రవి హాయ్. వీళ్ళంతా అయితే జాయిన్ అవుతూ ఉన్నారు. ఈరోజే ఇంకా మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ కాబోతున్నాము. హలో, మనం వెళ్ళే ఈ కౌరీ పాస్ ట్రెక్కి నా వెనకాల కనబడుతున్నాడు మనీష్ అని. మనీష్ ఇతనే లీడ్ చేసేది. ఇతనికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, దేవ్భూమి అడ్వెంచర్ అండ్ ట్రెక్కర్. దేవ్భూమి అడ్వెంచర్ అండ్ ట్రెక్కర్. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఇతను ఇక్కడ లోకల్ పర్సన్ అనమాట. ఇతని ఊరు వచ్చేసి చమోలి గోపేశ్వర్. చమోలి గోపేశ్వర్ అని ఉత్తరాఖండ్లో ఒక డిస్టిక్. సో ఇక్కడ లోకల్ బాయ్. ఇతను వీడియోలు నేను చూసి ఇంప్రెస్ అయ్యి కౌరీ పాస్ ట్రెక్ అయితే ఇతనితోటి నేను ఇప్పుడు ట్రెక్కింగ్ అయితే బయలుదేరిన అనమాట. ఇతనే లీడ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇతనితో పాటు ఇంకొక 4 వస్తారు. లోపల అందరు ప్యాక్ అయిపోయింది. ప్రజెంట్ టెంపరేచర్ ఎంత తెలుసా? జస్ట్ 8 degrees. మామూలుగా చలి పెడతలేదు. మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన దృశ్యం చూపిస్తా చూడండి. ఎదురుగా చూస్తున్న వ్యూ ఏమైనా కనబడుతుందా? హిమాలయాలు, ఫస్ట్ హిమాలయాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇక చూసి అయితే ఎంజాయ్ చేయరు. ఇక్కడ వ్యూ మాత్రం అదిరిపోయింది అనమాట. ఒకసారి లెఫ్ట్ సైడ్ కూడా చూపిస్తా చూడరు. ఎంత పెద్ద కొండలు రా బాబు, పైకి ఉన్నాయన్నమాట. చాలా పెద్ద కొండలు, చాలా సూపర్గా ఉంది వ్యూ అయితే. ఇక కొంచెం దూరంలో అయితే మనం జోషిమఠ్కి వెళ్తాం. ఈ వ్యూ అయితే చూడండి, ఎంజాయ్ చేయరు. ఇక జోషిమఠ్కి వచ్చినాము. జోషిమఠ్కి వచ్చినాక మనం ట్రెక్కింగ్ చేయాలంటే ట్రెక్కింగ్ షూజు, తర్వాత ప్రాపర్ జాకెట్, తర్వాత హ్యాండ్ గ్లౌజు, తర్వాత తలకి కుల్ల, మఫ్లర్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే మాత్రం మనకి రెంట్కి కూడా దొరుకుతాయి అనమాట. రెంట్కి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ జోషిమఠ్లో ఒక షాప్ అయితే ఉంది, కనబడుతుంది చూడండి, నందాదేవి కలెక్షన్ అని. ఇక్కడ రెంట్కి తీసుకుంటా ఉన్నాం. ఆల్రెడీ జాకెట్ ఉంది, కానీ మళ్ళీ ఇక్కడ ట్రెక్కింగ్ వెదర్కి సెట్ కావాలంటే ఇంకొక హెవీ ఉలెన్ జాకెట్ కావాలి. సో జాకెట్స్ అయితే తీసుకున్నాము. జాకెట్తో పాటు షూస్ కూడా తీసుకున్నాం. చూడండి కనబడుతున్నాయి కదా షూస్, జాకెట్స్, తర్వాత ఉలెన్ ఐటమ్ ఏమున్నా కూడా తీసుకోవచ్చు అనమాట. నా కాడ ఉన్నది మాత్రం ఆల్రెడీ నేను మనాలో కొనుక్కొని వచ్చిన కంప్లీట్ మ్యాన్ మేడ్ అనమాట ఇది. సో నాకైతే ఏం అవసరం లేదు. హ్యాండ్ గ్లౌజెస్ అయితే ఉన్నాయి ఆల్రెడీ కొనుక్కున్నవే, లోపల బ్యాగులో ఉన్నాయి. ఒక జాకెట్ ఒకటి మాత్రం తీసుకున్నా. ట్రెక్కింగ్ ప్యాంట్, మన వాళ్ళు కూడా ట్రెక్కింగ్ ప్యాంట్ కూడా తీసుకున్నారు అనమాట. ట్రెక్కింగ్ ప్యాంట్ కూడా సపరేట్ కావాలి, ఇదొకటి తీసుకోవాలి రెంట్కి. ఒకవేళ మనం అక్కడే డెకత్లాన్లో కొనుక్కుంటే ఇక్కడ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. అవి ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి ఎందుకు అనుకుంటే ఇక్కడికి వచ్చాక రెంట్లో తీసుకోవచ్చు. రెంట్ అయితే షూస్ మొత్తం అప్ అండ్ డౌన్ కలిపి 800 రెంట్కి దొరుకుతున్నాయి. జాకెట్స్ అయితేనేమో 500. అట్లాగనే గ్లౌజెస్ అయితే కొనుక్కోవచ్చు, 100 రూపాయలు దొరుకుతాయి. తర్వాత కుల్లా కూడా అలాగే 100-150 పెట్టేసా నీకు దొరుకుతాయి అనమాట. సో మీరు కూడా ఎవరైనా వస్తే మాత్రం కౌరీ పాస్కి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు రెంట్కి కావాలనుకుంటే ఈ షాప్కి వచ్చి రెంట్లో తీసుకోండి. బెటర్. ఎందుకు ఇంకా రెంట్ అనుకుంటే డెకత్లోనే కొనుక్కొని రావచ్చు డైరెక్ట్. జోషిమఠ్కి వెళ్ళి తుగాసి అనే ఒక గ్రామం దాకా అయితే పోవాలంట. ఇక అక్కడికి అయితే బయలుదేరినాము. ఇక చూడు రోడ్ ఎట్లా ఉందో. ఇక లెఫ్ట్ సైడ్ చూసిరా, ఇట్లాంటి సర్ప్రైజ్లు ఇక మనకు మస్తుగా ఉంటాయి. ఎందుకంటే మెయిన్ రోడ్ దాటి డైవర్షన్ రోడ్లకు అయితే వచ్చేసినాము. ఇక మొత్తం మట్టి రోడ్డే ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ చూస్తురా, మీకు ఏమైనా కనబడుతున్నాయి హిమాలయాలు. ఇక వ్యూకి అయితే ఏం గొదవలేదు. ఇక దూరంగా ఒక డ్యామ్ కనబడుతుంది కదా, డ్యామ్ పేరు తపోవన్ డ్యాము. డౌలిగంగా నది మీద కట్టారు. 2021లో ఎదురుగా ఉన్న మంచు పర్వతాల నుంచి ఒక గ్లేషియర్ కూలిపోయి ఫుల్ ఫ్లడ్ అయితే వచ్చింది. ఆ ఫ్లడ్కి డ్యామ్ పైనుంచి నీళ్ళు పోయినాయి అనమాట. ఒక 200 మంది కూలీలు వర్క్ చేసే వాళ్ళు కొట్టుకొని పోయారు పాపం. తుగాసి గ్రామంకి వచ్చినాము. ఇక్కడ నుంచి మనం గుల్లింగ్కి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా చూసారు కదా, జోషిమఠ్ నుంచి ఇలాగ పైకి వచ్చేసినాం తపోవన్ రూట్లో. మళ్ళీ తపోవన్ నుంచి రైట్ తీసుకొని ఇంకా పైకి వస్తే తుగాసి అని ఒక గ్రామం అయితే వచ్చింది. ఆ గ్రామం వచ్చినాక ఇక్కడ నుంచి వెహికల్ పార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే గుల్లింగ్ అని ట్రెక్ ప్లేస్కి అనమాట. అంటే ఇక్కడ నుంచే ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. గుల్లింగ్ అని ఒక ప్లేస్కి అయితే వెళ్ళాలి. అంటే టుగాసిలో బండ్లు ఆపుకొని ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మొత్తానికి ఫైనల్గా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఇక్కడ వ్యూ చూపిస్తా చూడండి ఎట్లుందో.
ఆ ఎదురుగా మొత్తం హిమాలయాలు, మంచు పడ్డది. ఇక్కడ ఎదురుగా ఒక గ్రామం ఉంది. వ్యూ అయితే మస్తు అంటే మస్తు ఉంది. ఇక వెహికల్స్ అన్నీ ఇక్కడ వరకే, ఇక్కడ పార్క్ చేసుకొని ట్రెక్కింగ్ అయితే షురూ చేయాలి. ఇగో మన వెహికల్ అయితే ఇది. మొత్తం లగేజ్ అయితే దింపేసారు. మొత్తం టెంట్ సామాను, సిలిండరు, తర్వాత బ్యాగులు అన్నీ కలిపి ఈ గుర్రాలకే ఆ మొత్తం తెచ్చిన లగేజ్ అంతా దీనికి వేస్తారు. ఈ గుర్రాలు కూడా మాతోటే వస్తాయి. అంటే వీళ్ళు ముందర వెళ్ళేసి మాకు టెంట్లు వేస్తారు అన్నమాట. గేట్ వే టు కౌరి పాస్. ఇక్కడ నుంచి ఇగో ఈ రూట్లో మనం ఇప్పుడు వెళ్ళాలన్నమాట. మొత్తం ఇది రోడ్డు. మనం ఇప్పుడు తుగాసి అనే గ్రామంలో ఉన్నాం. తుగాసి అనే గ్రామం నుంచి గుల్లింగ్ అనే ఇంకో గ్రామానికి వెళ్ళాలి. అంటే టాప్ అనమాట. వెళ్ళే రూట్ ఇగో ఇది. యువర్ ట్రెక్కింగ్ ఈస్ కంప్లీటెడ్. హౌ వాజ్ ద ట్రెక్? Fine. ఇట్స్ గుడ్. Good. Till Kuaripa means snow is up. Okay. Too much. And steep, very complete steep rock. Oh, great. There is no straight this thing. अच्छा. हाँ. I am 56. आराम से हाँ. I am 56, but Oh, great. I accepted my daughter's challenge and I completed. Very good. Congratulations. Thank you. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఖతం చేసుకొని వస్తూ ఉన్నారు. మొత్తం బాగా స్టీప్ ఉందంట, ఫ్లాట్ రోడ్ లేదంట ఉన్నాడు. ఇంకా ట్రెక్కింగ్ అంటే అలాగే ఉంటుంది కదా మరి. గుట్టలు ఎక్కుకుంటూ వెళ్ళాల్సిందే, వెళ్తేనే మనం పైకి వెళ్తాము. చలో స్టార్ట్ చేద్దాం. మన గ్రూప్ కూడా అక్కడే ఉన్నారు. అందరం కలిసి ఒకసారి స్టార్ట్ చేసేద్దాం. మన లగేజ్ అంతా గుర్రాల మీద ఎక్కిస్తూ ఉన్నారు. టెంట్లు, తర్వాత మిగతా సామాన్ అంతా, ఫుడ్ సామాన్ అంతా మొత్తం ఒకసారి అది వేసిరంటే గుర్రాల మీద మనం కూడా స్టార్ట్ అయిపోతాం. ఇగో వీళ్ళు కూడా ముగ్గురు వస్తూ ఉన్నారు. ఆప్కా నామ్? మిథున్. कहाँ से? ओडिशा. भाई आप? సుధాంశు, ఒడిశా. గ్రేట్. Sachin from UP. గ్రేట్. వీళ్ళు ముగ్గురు మనతో జాయిన్ అయ్యారు. ఇండియా. ఇది మన టీం. శశి और నీ పేరు? రవీంద్ర. పవన్ సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు. రైట్. జల్లా. రవి, come on. My second trip. Oh, good. Bhopal. Very nice. Somnath. Hey! Come on. Chakri. ఫైనల్గా నేను ఇంకా మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేసినాము. ఇక్కడ నుంచి దేంతాడి పోచమ్మ గుడే. మామూలుగా ఉండదు. కేక పెట్టిజం. ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండండి. ఓకే చలో. స్టార్టింగ్ అయితే ఇట్లా ఉంటుంది చూడండి. ఇది తుగాసి అనే ఊరు. మా అంటే తిప్పి కొడితే ఒక 20-30 ఇండ్లు ఉంటాయి. ప్రధాని గ్రామ్ సడక్ యోజన కింద మొత్తం డెవలప్మెంట్ అయితే అవుతూ ఉంది బాగా. ఒక చిన్న వాటర్ ఫాల్ పైనుంచి అయితే వస్తూ ఉంది. ఇక్కడ కమాన్ కూడా అనమాట. అంటే గ్రామం ఎంట్రన్స్కి కమాన్. స్నో టౌన్ హోమ్ స్టే కౌరి పాస్ అనేది ఇక్కడ బోర్డు కూడా కనబడుతుంది మనకి. ఇలానే నడుస్తూనే ఉండాలి చిన్నగా. చలో యहीं पे చలో. కొండ ప్రాంతాలల్లో సపరేట్ రూట్ అంటే ఏమి ఉండదు. ఇదంతా నడిచి ఇట్లా చిన్న దారి కాస్త ట్రెక్కింగ్ రూట్ అలాగా అయిపోయింది అనమాట. ఈ ఊరోళ్ళు తయారు చేసుకున్న రూటే ఇది. ఆ పైకి పోయి గిట్టలు తెచ్చుకుంటారు కదా, అదే దారి ఇది. మేము కూడా దీంట్లోనే పోతున్నాం. సే హాయ్. దారి చూడు ఎట్లుందో. మొత్తం ఇట్లనే ఉంటుంది. ఈ గుల్లింగ్ గ్రామం పోయేదాకా ఇట్లనే ఉంటుందంట మొత్తం. 1 by 1 వెళ్తా ఉన్నా. పైన ఎవరైనా కనబడుతున్నారు పోయేటోళ్ళు. ఆడికి పోవాలి. ఆడికి పోయినాక మళ్ళీ ఇంకో టర్నింగ్ ఉంటుంది అనుకుంటా. బాగా పైకి వచ్చినాక ఇగో ఒక ఇల్లు అయితే కనబడుతుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ ఇళ్ళని ఇట్లనే ఉంటాయి చూడండి. ఉత్తరాఖండ్ స్టేట్లో ఇగో ఆవు ఇగో ఇట్లా ఉంటుంది. హైట్ ఏం పెద్దగా ఉండవు, ఇవి చిన్నగా ఉంటాయి అన్నమాట. మొత్తం ఇలాగే ఉంటాయి. గుర్రం జూలు చూడు ఎట్లుందా, మస్తుందిగా. ఈ అవ్వాళ్ళొల్లి ఇది ఇంకా బాగుంది. మాకు ఎదురుగా అక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది. కొంచెం స్నో కూడా పడ్డది చూడండి గుర్తు. ఇక మా వాళ్ళు ఒక గట్టు పైకి వచ్చినాక ఏదో సీరియస్గా డిస్కస్ కూడా చేస్తూ ఉన్నారు పైన ఉన్న పర్వతాల గురించి.
చిన్న హోటల్ ఉంది. వీళ్ళ కొటేషన్ చూడు, గివ్ అస్ ఏ ఛాన్స్ టు సర్వ్ అంట. సమ్ టైమ్ ఇక్కడ కొంచెం ఎనర్జీ జ్యూస్ లాంటివి తీసుకుంటే వాళ్ళు కూడా సర్వైవ్ అవుతారట మన డబ్బులతోటి. ఇక్కడ ఏంది జిన్ క్వాన్ జీ ద లాస్ట్ మ్యాగీ పాయింట్. ఓ ఇక దీని తర్వాత ఏముండదు, ఇక ద లాస్ట్ షాప్ అని కూడా అన్నాడు. కమా చలో కమాన్. మన అనంతపూర్ బ్యాచ్ ఇది అంతా తెలుగు వాళ్ళే. నెల్లూరు అంట. ఎయ్ కమాన్. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. బాలయ్యకి ఇక్కడ కూడా తగ్గేదే లేదబ్బా, ఎక్కడ పోయినా సరే. ఇప్పుడు తెలుగు వాళ్ళు అనిపించుకున్నారు మీరంతా. ఉత్తరాఖండ్లో నిమ్మకాయ జ్యూస్ కంటే బురాన్స్ జ్యూస్ అని ఒకటి అయితే ఉంటుంది. ఇక దీంట్లో కనబడుతుంది చూడండి. ఇక చూడండి, సూడ్నికే ఎర్రగా ఉంటుంది. ఇక్కడ ఉత్తరాఖండ్ స్పెషల్ అనమాట. బురాన్స్ అని ఫ్లవర్, ఆ ఫ్లవర్ నుంచి తయారు చేసిన జ్యూస్ అది చాలా బాగుంటుంది. ఎనర్జీ కూడా మస్తు వస్తుంది. మీరు కూడా తాగండి, ఎంజాయ్ చేయండి. పైకి వచ్చినాక చంద్రుడు కూడా కనబడుతూ ఉన్నాడు చూడండి. ఇంకొక ఈరోజు రేపు అనుకుంటా పౌర్ణమి. పైకి వచ్చినాక వ్యూ చూడండి ఎంత బాగుందో. అక్కడక్కడ టెంట్లు కూడా మస్తు ఉన్నాయి కదా. ఈ రోజుకి గుల్లింగ్ రీచ్ అయిపోయినాము. మన టెంట్లు కూడా వేసేసారు చూడండి, చూపిస్తా. ఇది తర్వాత ఆ టెంట్, తర్వాత ఆ టెంట్. ఫస్ట్ డే డెస్టినేషన్ గుల్లింగ్ రీచ్ అయినాక అందరు బ్యాగులు అయితే పక్కా పడేసి ఫస్ట్ అయితే రిలాక్స్ అవుతా ఉన్నారు. ఇక్కడ కూర్చొని అయితే ముచ్చట్లు పెడుతున్నారు అనమాట. ప్లేస్కి ఎట్లా రీచ్ అయినా ఏంది కథ అనుకుంటా. ఇక మిగతా వాళ్ళు మా సురేష్ గారు అయితే సిగ్నల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. సిగ్నల్ దొరికితే పాపం ఇంటికి ఫోన్ చేసి అప్డేట్ ఇవ్వనీకే. ఇక మిగతా వాళ్ళు కూడా సిగ్నల్ దొరికితే ఈ లొకేషన్ ఎట్లా ఉందో చూపించనీకైతే తెగ ట్రై చేస్తూ ఉన్నారు. మావాడు వాళ్ళ ఇంటికి వీడియో కాల్ చేసి ముందర ఉన్న హిమాలయన్ అయితే చూపిస్తూ ఉన్నాడు. ఇదేమో మేము నైట్ ఉండబోయే టెంట్. ఈ టెంట్లో ముగ్గురు పడుకోవచ్చు అనమాట. తర్వాత ఇది ఇంకొక టెంట్, దీంట్లో కూడా ముగ్గురు. అది ఇంకో టెంట్, దాంట్లో కూడా ముగ్గురు. మేము 9 మంది కాబట్టి ఒక్కొక్క టెంట్లో ముగ్గురం సెట్ అయిపోతున్నాం అనమాట. మన కోసం గరం వాటర్. థ్యాంక్ యూ భయ్యా. ఏమరా సురేష్, ఎట్లా అనిపిస్తుందిరా? గుడ్, బాగుంది. గుడ్ ఎక్స్పీరియన్స్. ఏంటి ఎక్స్ప్రెషన్? సూపరా? ఓకే పవన్, హౌస్ ద జోష్? High, very high. హౌస్ ద జోష్? Super. సోమ్ బాయ్. Very tired. గుడ్. ఫస్ట్ రోజు అయితే సక్సెస్ఫుల్గా తుగాసి నుంచి గుల్లింగ్ అయితే రీచ్ అయిపోయినాం. ఆల్మోస్ట్ ఒక 3-4 కిలోమీటర్లు అనుకుంటా ట్రెక్కింగ్. సక్సెస్ఫుల్గా పైకి అయితే వచ్చేసినాము. మీకు ఎట్లా అనిపించింది వీడియో? మంచిగా అనిపించిందా? మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇది చూసి మీకేమనిపించిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ట్రెక్కింగ్ చేయడానికి ప్లాన్ చేయండి. ఇంకా చాలా ఉంది, ఇది జస్ట్ ఒక్కరోజు మాత్రమే. ఈ వీడియోని ఇక్కడితో ఆపేసి పార్ట్ 1 లా క్లోజ్ చేస్తున్నా. పార్ట్ 2 ఉంటుంది, కంటిన్యూగా మీరు చూస్తూ ఉండండి. రేపటి వీడియోతో మళ్ళీ వస్తా. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్.